మందిరాన్ని కట్టించి కొనుక్కుని దేవుడు బేజైలు ఇచ్చాడు. కేవలం ఏం చేశాడు? నూనె పెట్టి రాయి పెట్టి నూనె పోసి ప్రార్థన చేశాడండి. మనమైతే నవధాన్యాలు పోయిన పాస్టర్ గారు, ఏ ధాన్యాలు దానికి దాసులు కాదమ్మా మనం నవధాన్యాలు పోయడానికి. పాస్టర్ గారు కుడికాలం ముందెట్టి ఎడకాలం చేస్తున్నారు మీరు అని అంటారు. ఏ కాలం ముందు ఎట్టినా దేవుడు మన గృహంలో కాలెట్టాలి, మన కాలు కాదు పెట్టడం, దేవుడు కాలు పెట్టాలి ముందు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. మనం దేనికి దాసులం కాకూడదు? వీటన్నిటికి దాసులు కాదు. నేను దేవుడికే దాసుని అయ్యా. ఒకప్పుడు నిజంగా అన్ని జీవులతో సహవాసం చేసే పద్ధతులు, ఆచారాలు అవన్నీ తలకెక్కించుకున్నా, అవన్నీ నా హృదయంలో ఉంటుకొని నేను వాటితో సహవాసం చేసి వారిలాగా వెళ్ళిపోతున్నానేమో. నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడయ్యా. విడుదల పొందేటట్లు